వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం దక్కుతుందన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. జీవితానికి తొలిమెట్టు 10వ తరగతి నుండి మొదలవుతుందన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. పదవి విరమణ పొందిన ఆరోగ్య అధికారిగా దూమ్కుంట చంద్రశేఖర్. పేద ప్రజల గుండె చప్పుడు కామ్రేడ్ లింగన్న అని ఆయన సేవలను కొనియాడిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. సీజనల్ వ్యాధులపై నామానాయక్ తండ గ్రామ పంచాయతీలో అవగాహన కార్యక్రమం. జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొండూరు వెంకట సీతారామ శాస్త్రికి ఘనంగా సన్మానం. డ్రైనేజీ నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఎండి పాషా. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కుల జన గణన రౌండ్ టేబుల్ సమావేశం. శిథిలావస్థకు చేరిన కల్వర్టును వెంటనే తొలగించాలని కోరుతున్న చిట్టంపాడు గ్రామస్తులు. డివిజన్ సాధన కోసం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ అధ్యక్షతన సదస్సు. కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా మార్చాలన్న కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం. బీర్ లోడ్తో వెళ్తున్న లారీని వెనుక నుండి ఉల్లిగడ్డ లారీ ఢీ కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జెండాలతో నిరసన ప్రదర్శన. ఘనంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇస్మాయిల్ ప్రథమ వర్ధంతి వేడుకలు. యాదాద్రి ఆలయంలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆవరణలో నిర్మాణంలో ఉన్న నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం, అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల ఏడీసీ పనులను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థలను సందర్శించడమే కాకుండా వివిధ వృత్తులలో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల తరగతి గదులకు వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆవరణలో నిర్మాణంలో ఉన్న నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం, అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల ఏటీసీ పనులను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థలను సందర్శించడమే కాకుండా వివిధ వృత్తులలో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల తరగతి గదులకు వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడారు. అంతేగాక నూతనంగా ఐటీఐలో చేరిన విద్యార్థులతో సైతం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, వర్క్షాప్ తదితర తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఎక్కడి నుండి వచ్చారని, ఏమి చదివారని, ఏ ట్రేడ్లో శిక్షణ పొందుతున్నారని, ఐటీఐలో చేరడం వల్ల ఉపాధి కలుగుతుందని ఎలా తెలిసిందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ రంగంలోనైనా ఉన్నత స్థానంలో ఉండాలంటే బాగా కష్టపడి పనిచేయాలని, ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనకు ఎదుటి వారికి తేడా స్పష్టంగా కనపడేలా ఉండాలని, ఇందుకు నైపుణ్యాలను బాగా అభివృద్ధి చేసుకున్నట్లయితే ఎంచుకున్న రంగంలో మంచి ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. ఇందుకు విద్యార్థి దశలోనే బాగా కష్టపడి చదవడం, నేర్చుకోవడం, నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవడం చేయాలన్నారు. కలెక్టర్ వెంట టీఎస్ ఐఐసి జోనల్ మేనేజర్ సంతోష్ కుమార్, మేనేజర్ నాగరాజు, ప్రిన్సిపల్ నరసింహ తదితరులున్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని గిరినగర్లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, హనుమాన్ నగర్లో గల గవర్నమెంట్ హై స్కూల్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా గిరినగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని గిరినగర్లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, హనుమాన్ నగర్లో గల గవర్నమెంట్ హై స్కూల్ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా గిరినగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓపీ రిజిస్టర్ను పరిశీలించి వచ్చిన ప్రతి పేషెంట్కు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారా అని సుష్మను అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ అన్నింటినీ టీ హబ్కు రెగ్యులర్గా పంపుతున్నారా, రిజిస్టర్లో నమోదు చేస్తున్నారా అని పరిశీలించారు. డెంగ్యూ, మలేరియా కేసుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇమ్యునైజేషన్ చేస్తున్న తీరును ఏఎన్ఎం సువర్ణను అడిగారు.
ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులను జాగ్రత్తగా పరిశీలించి మందులు అందజేయాలని తెలిపారు. అక్కడ నుండి హనుమాన్ నగర్లో గల గవర్నమెంట్ హై స్కూల్ను సందర్శించారు. స్టాఫ్ రూమ్లో గల అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి పాఠశాలలోని అన్ని గదులను పరిశీలించారు. 9వ తరగతిలో జరుగుతున్న డ్రాయింగ్ క్లాసులలో కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. క్లాస్లో ఉన్న డ్రాయింగ్ టీచర్ సత్యంను డ్రాయింగ్లో మెలకువలను పిల్లలకు నేర్పాలని తెలిపారు. అక్కడ నుండి 10వ తరగతి గదిని పరిశీలించారు. విద్యార్థులతో కలెక్టర్ బాగా చదివి అందరూ 10కి 10 పొందాలని, డిస్టింక్షన్ మార్కులు సాధించాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతి నుండే జీవితానికి తొలిమెట్టు మొదలవుతుందని, ఇక్కడే జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని, కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏమి కావాలి, భయం లేకుండా అనుకున్నది సాధించాలి అనే పట్టుదల ఉండాలని, ఈ మూడింటితో ఏదైనా సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు నాలెడ్జ్, నైపుణ్యం, పర్సనాలిటీపై కలెక్టర్ వివరించారు. ఆటలు, స్నేహితులు ఉండాలి, కానీ దేనికి ఇచ్చే సమయం దానికి ఇచ్చి చదువుపై శ్రద్ధ వహించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు వై ఎదిపతిరావు, టీచర్ ఎండి గౌస్, మెడికల్ ఆఫీసర్ శివప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ సుష్మా, అధికారులు, సిబ్బంది ఉన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో జయశ్రీ ఫంక్షన్ హాల్లో సామాజిక ఆరోగ్య అధికారిగా దుమ్కుంట చంద్రశేఖర్ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ వెండ్రెడ్డి రాజు హాజరై చంద్రశేఖర్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో జయశ్రీ ఫంక్షన్ హాల్లో సామాజిక ఆరోగ్య అధికారిగా దుమ్కుంట చంద్రశేఖర్ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ వెండ్రెడ్డి రాజు హాజరై చంద్రశేఖర్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో అపాయింట్మెంట్ ఇచ్చిన రోజే రిటైర్మెంట్ రోజు కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రజలకు సరైన సేవా కార్యక్రమాలు చేయడం వలన ప్రజలలో జీవితకాలం ఉంటామని అన్నారు. అలాగే చంద్రశేఖర్ ఉద్యోగ జీవితంలో నిజాయితీగా ఉద్యోగానికి సకాలంలో వచ్చి నిజాయితీగా ఉద్యోగం చేసేవాడని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎల్ యశోద, డాక్టర్ పరిపూర్ణాచారి, డాక్టర్ జయలక్ష్మి, డాక్టర్ సుమన్, కళ్యాణ్, డాక్టర్ అలివేలు, డాక్టర్ కాటంరాజు, డాక్టర్ జ్యోతి, శ్రీవాణి, వసంతకుమారి, అశోక్, బసవరాజ్, మహేష్, శ్రీనివాస్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం పీడిత ప్రజల పెన్నిది, పేద ప్రజల గుండె చప్పుడు కామ్రేడ్ లింగన్న 5వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలోని లెనిన్ నగర్లో మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. బుధవారం పీడిత ప్రజల పెన్నిది, పేద ప్రజల గుండె చప్పుడు కామ్రేడ్ లింగన్న 5వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలోని లెనిన్ నగర్లో మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ పూనం లింగన్న చిన్నప్పటి నుండే అజ్ఞాతంలో దళాలతో తిరిగి తాను దళ కమాండర్గా ఎదిగాడన్నారు. అనునిత్యం పేదలకు కూడు, నీడ, గూడు కావాలని తలపించిన విప్లవ వీరుడు లింగన్న అన్నారు. ఆదివాసుల కోసం పోడు కొట్టి కోయలకు పంచి గ్రామాలు నిర్మించి ప్రతి ఆదివాసికి, దళితులకు, పేదలకు ఇల్లు నిర్మించి పార్టీ ఆధ్వర్యంలో పేదలకు భూములు పంచిన మహోన్నత విప్లవకారుడు కామ్రేడ్ లింగన్న అని అన్నారు. అలాంటి లింగన్నను నరహంతక కేసీఆర్ బూటకపు ఎన్కౌంటర్ చేయించి మరోసారి రాజ్యం యొక్క నైజాంను చాటుకున్నారని అన్నారు. అలాంటి లింగన్న స్ఫూర్తితో పేద ప్రజల కోసం ముందుండి పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో POW జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, POW జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు సురం రేణుక, సహాయ కార్యదర్శి జయమ్మ, పార్టీ నాయకులు చిత్తలూరి లింగన్న, IFTU జిల్లా నాయకులు వాజిద్, వీరబాబు, సురేష్, పద్మ, గుండగాని వెంకన్న, బాలస్వామి, మోహన్, మీనాక్షి, పుప్పాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. నామానాయక్ తండా గ్రామ పంచాయతీలలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ బుధవారం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నాంపల్లి PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి తరుణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
నామానాయక్ తండా గ్రామ పంచాయతీలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ బుధవారం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నాంపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి తరుణ్ తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని నామానాయక్ తండా గ్రామ పంచాయతీలో సీజనల్ వ్యాధులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఇటీవల సత్య న్యూస్ ఛానల్లో కథనం రావడంతో డాక్టర్ తరుణ్ నామానాయక్ తండా గ్రామ పంచాయతీలో గడప గడపకు తిరిగి జ్వరం సర్వే నిర్వహించి గ్రామంలో నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ సత్య న్యూస్తో మాట్లాడుతూ గ్రామంలో ఇంటింటికి తిరిగి టీబీ వ్యాధిగ్రస్తులని, పోలియో బారిన పడిన వారిని, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారిని పరిశీలించడం జరిగిందని, సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడిన వారికి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ అందుకు అవసరమైన మందులను పంపిణీ చేసి తగు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి వి తరుణ్, సిహెచ్ఓ ఏకానందం, నామానాయక్ తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి షేక్ నజీరా, పసునూరు పల్లె దవాఖానా వైద్యులు డాక్టర్ దువ్వా నవీన్, ఏఎన్ఎం పార్వతి, ఆశా వర్కర్లు పద్మ, చెన్నమ్మ, అంజమ్మ, అరుణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జ్వరం ఏమన్నా ఉందా? జ్వరం అయితే ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు కదా. అయితే ఇప్పుడు మెడల్ నొప్పి ఎక్కువ ఉన్నాయి. మోకాళ్ళు ఏమన్నా అంటే వీటి నొప్పుల వల్ల మోకాళ్ళు కుంటున్నావు ఏమన్నా? ఎంత వయసు మీది? 40 ఉంటుందా? గోళీలు వాడుతున్నావు? పట్టీలు రోజు వేసుకోవాలా. పట్టీలు వేసుకోకపోతే ఏమైందంటే అంత పని చేసేది ఎక్కువ పని చేయలేదు. 10 నిమిషాలు పని చేయలేదు. సరేనా? బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? అర్థమే లేదు కదా. నాలుక చూపి ఒకసారి, ఈ చేతులు చూపి ఒకసారి, ఇట్లా చూపి. ఐరన్ టాబ్లెట్స్ చుట్టు తాగుతావా? ఎందుకు బంద్ చేయాలి కదా. చుట్టు తాగితే బీపీ కంట్రోల్ కాదు మరి. సరేనా? ఏం పేరే? లస్కరా. వయసు అంటే ఆయుసం వస్తుంది ఏమన్నా? దమ్ము అట్టుందా? మంట కడుపులో. కరెక్ట్ టైంకి తింటావా? అన్నం తింటావా కరెక్ట్ టైంకి? ఏం మానవు కదా, 2 పూట్లు అట్లా ఏం తిన్నావు కదా. సరే, మోకాలు నొప్పులు బాగుంది. హెల్ప్ లాగా పెన్షన్ వస్తుంది కదా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది పెన్షన్? 2-3 ఏళ్ళ నుంచి వస్తుందా? ఫుడ్ అన్నం నువ్వే పెడతావా? అన్నీ అడుగుతుంటావు. కూర్చోబెడతావా? మంచిగానే పట్టుకుంటావా? మంచిగానే. ఈ బలం పట్టుకో, నన్ను ఒకసారి ఏళ్ళు పట్టుకో వస్తుందా? లాగు ఒకసారి, లాగు. గుంజడం రాదా? ఈ చెయ్యి పట్టు ఒకసారి. ఇది కూడా అంతే, 2 లేపడానికి రావు. చెప్పాలి ఫస్ట్ నుంచే అది ముద్దు బారిపోయింది. ఇక ఒక టవల్ అమ్మా దులుపుకుంటుంది. ఒక్కొక్క బట్ట ఎప్పుడు చేతులు పట్టుకోవాలా. సరేనా? ఏం పేరు? పేరమ్మా నీ పేరు? మస్రునా. మీ అమ్మాయికి ఎప్పటి నుంచి ఉంది పోలియో? సార్ 2-3 ఏళ్ళు నోట్ల అన్నం నేను పెట్టుకుంటా, అది అన్నం నేనే తినిపిస్తున్నా, అంత తానం గిట్ట నేనే చేపిస్తున్నా సార్. లేవదు. ఆ బండ మీద కూర్చుంటే ఇట్లా పట్టుకొని ముఖం కట్టుతున్నా. నడుస్తుంటుందా? నడవదు సార్, నడవదు. దాని పరిస్థితి పెద్ద ఘోరంగా ఉండదు సార్. ఒక బండి కొంటే దాని మీద కూర్చొని దగ్గర కూడా తిప్పుకోవచ్చు. పిల్లలన్నా తిప్పుకొస్తారు.
అయ్యో ఇట్లనే పడి ఉంటుంది. నేను ఇక్కడ కాలు దిక్కు అక్కడ కాలు దిక్కు అన్నమ్మ ఇంత నీళ్ళమ్మ అంటే పోస్తున్నా వంటున్నా, దాని కావలా కూర్చుంటున్నా. నేనేం చేయాలి సార్? ఇంత ఏదైనా పట్టించుకోవాలి సార్. ఇసుంటోళ్ళకు 4 కొడుకులు నీ లేక కొడుకులు అట్లే తెచ్చిరు. పోలియోకి ఇట్లా గురయ్యే అలా ఫోటోలు కూడా ఉండగా పోలియో వచ్చిందా? పోలియో వచ్చింది. ఏం చేసిరు? ఇంకో పిల్ల కానీ బాగానే చూపించినావు కానీ ఇక బాగా కాదు సేదని అన్నారు. ఎంతమంది నీకు పిల్లలు? చచ్చిపోయినాడు, ఒక్కడే బాగుండాడు. ఎట్లా చనిపోయారు వాళ్ళు? ఇట్లనే వాళ్ళకు కూడా పోలియో వచ్చింది. ఇట్లనే చచ్చిపోయినారు. ఇప్పుడు ఈ ఊర్లో బాగా అటాక్ అయిందంట 1992 నుంచి 2000లో. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నామనాయక్తండ గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ ఇటీవల సీజనల్ వ్యాధుల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సత్య న్యూస్లో వచ్చిన కథనానికి స్పందించి నాంపల్లి పిహెచ్సి వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తరుణ్ గారితో మాట్లాడదాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ ప్రజలు ఎక్కువ ఏ రోగాల బారిన పడినట్టుగా ఉన్నది, సీజనల్ వ్యాధులకు ఎంతమంది గురయ్యారు, అదేవిధంగా ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులతో బాధింపబడుతున్న వారు ఎంతమంది ఒకసారి వారి మాటలు తీసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ తరుణ్ అండి, నాంపల్లి వైద్యాధికారిని. సత్య న్యూస్ వచ్చిన న్యూస్ ప్రచారం ప్రకారం మేము సీజనల్ డిసీజెస్ క్యాంపింగ్ చేయడం జరిగింది ఈరోజు 31వ తారీఖు. ఈరోజు మేము ఏం చేసామంటే ఆశా సిస్టర్స్, ఏఎన్ఎం, ఎంఎల్ఎస్పీ డాక్టర్, సూపర్వైజరు, మన విలేజ్ సెక్రటరీ మేడం గారితో విలేజ్ అంతా తిరగడం జరిగిందండి. బ్యాచ్ల వారిగా విడిపోయి ఒక్కొక్క గల్లీలో 2 మంది వెళ్ళి చూసుకున్నాము. ప్రతి ఇంటికి ఎవరైనా జ్వరాలు ఉన్నాయా, లేకపోతే లార్వా సర్వే కూడా ఉన్నాయి. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఏంటంటే అండి, మనం నార్మల్గా ఎక్కడెక్కడైతే నీళ్లు నిర్వహించామో అక్కడ గుడ్డుగానే పెడుతుంటాయి దోమలు. అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి అన్ని శుభ్రంగా చేసుకొని ప్రతి ఇంటికి జ్వరాలు ఎవరైనా ఉన్నాయా లేదా అని అన్ని ఇళ్ళు తిరిగేసి నెక్స్ట్ బెడ్ రిటర్న్ అయిన కేసెస్, టీబీ మంది ఎంతమంది, పోలియో గ్రస్తులు ఎంతమంది ఉన్నారు అన్నీ నమోదించేసి వాళ్ళకి ఏదైతే వైద్యం కావాలో బీపీ షుగర్ పరీక్షలు అన్నీ చేసి మన ఇక్కడ ఉన్న శిబిరం అనేది ఏర్పాటు చేసాము. పెద్ద వ్యాధులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళని నాంపల్లికి వచ్చేటట్టు అక్కడికి వచ్చి ఆధార్ కార్డు తోటి రక్త పరీక్షలు చేసుకునేటట్టు చెప్పామండి. నెక్స్ట్ ఇంటికి ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో బీపీ షుగర్ పేషెంట్స్ ఎంతమందికి ట్రీట్మెంట్ అందుతుంది, వాళ్ళకి ఏమన్నా మెడిసిన్స్ ప్రాపర్ సప్లై ఉందా లేదా అని చెప్పాము. ఇన్ కేసు సప్లై ఒకవేళ మన దగ్గర నుంచి టాబ్లెట్లు ఏమన్నా పెద్ద టాబ్లెట్ లేకున్నా కూడా దగ్గరున్న నాంపల్లి హాస్పిటల్కి వచ్చి తీసుకోమని చెప్తున్నాము పేషెంట్లు అందరికీ. నెక్స్ట్ దాని నుంచి ఒకవేళ వాళ్ళకి ఏమైనా సర్జరీలు, ఏమైనా క్యాట్రాక్ట్, ఐ సర్జరీలు, శుక్లాలున్నా, హర్నియా కేసులున్నా, ఏమైనా హైడ్రోసిల్ కేసులున్నా కూడా మన దగ్గర ఏరియా హాస్పిటల్ దేవరకొండ 15 కిలోమీటర్లు, అక్కడికన్నా వెళ్ళి మేము రాసిస్తాము, సంతకాలు పెట్టేసి అక్కడికి వెళ్ళి సర్జరీలు చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు తిరగడం జరిగింది, స్కూల్స్ అంగన్వాడీ బళ్ళు తిరగడం జరిగింది. అక్కడ ప్రాపర్గా మంచిగా వండుతున్నారా లేదా, ప్రాపర్గా నీట్నెస్ ఉందా లేదా, రిజిస్టర్లు అన్నీ చెక్ చేసి అన్నీ చూస్తున్నామండి. సో జ్వరాలు అయితే ఎక్కువ లేవండి ప్రస్తుతానికి. ఎక్కువ కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పితో బాధపడుతున్నారు. ఒక 3-4 ఏళ్ల క్రితం చికెన్ గున్యా వ్యాధితో బాగా ఈ ఊరికి సోకింది. సో అప్పుడైతే తగ్గింది, కానీ అదే నొప్పులు ఇప్పుడు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు అని. సో దానికి మాత్రం ట్రీట్మెంట్ అయితే అందరినీ చెక్ చేసి మేము మెడిసిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు మీరేమని చూపించాలంటే మేము సూచన చేసేది ఏంటంటే అండి, మన ఇల్లు మనం మెయిన్ పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలి మెయిన్. ఎందుకంటే మనం మెడిసిన్లు అయితే ఇస్తాంలే కానీ జ్వరాలు రాకుండా చూడాలి. జ్వరాలు వస్తే ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. అసలు రాకుండా చూడాలంటే ఏంటంటే మెయిన్ ఈ విష జ్వరాలు రాకుండా దోమలు అరికట్టాలి. దోమలు అరికట్టాలంటే మనం పరిశుభ్రంగా మనం ఉంచుకోవాలి. నీళ్ళు అనేవి నిర్వహించుకుని ఉండాలి. ఆ కుండలలో, ఆ తొట్లలో నీళ్ళు అనేవి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని నీట్గా బ్లీచింగ్ వేసుకొని మళ్ళీ అదే నీళ్ళు పట్టుకొని ఉండాలన్నమాట. అదొకటి. చెట్లు కూడా పొదలలో ఎక్కువ చెట్టు చెదారం అది లేకుండా మనకి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అట్లే మేము విలేజ్ సెక్రటరీ మేడంతో కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని క్లీన్ అయితే చేపిస్తున్నారు. అండ్ విలేజ్లో ఏమైనా సమస్యలు ఉన్నా, పెద్ద సమస్యలు ఉన్నా మనకి ప్రతి గురువారం ప్రజావాణి వేదిక ఉంటుంది. మన మేడం కూడా అన్నారు, ఏ దరఖాస్తు వచ్చినా విలేజ్లలో ఆ దరఖాస్తు పెడితే మనం కలెక్టర్ సార్ దగ్గర పంపిస్తాం. ఏమైనా సమస్యలు ఉన్నా కూడా సార్ అయితే చూసుకుంటే అవి అనేది తీర్చేస్తారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ చొరవ తీసుకొని ఇలాంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం కూడా ఆ ప్రజలకు చాలా మేలు కోరుతుందని మేము అనుకుంటూ ఓటీ స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.
సూర్యాపేట జిల్లా గ్రంథాలయ అధికారి ఎఫ్ఎస్సి కార్యదర్శి గ్రంథపాలకులు కొండూరు వెంకట సీతారామ శాస్త్రి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కోశాధికారి రవికుమార్ పాల్గొని సీతారామ శాస్త్రిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా గ్రంథాలయ అధికారి ఎఫ్ఏసి కార్యదర్శి గ్రంథపాలకులు కొండూరు వెంకట సీతారామ శాస్త్రి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కోశాధికారి రవికుమార్ పాల్గొని సీతారామ శాస్త్రిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ అభివృద్ధి కోసం సీతారామ శాస్త్రి విశేషమైన సేవలు అందించారని అన్నారు. గ్రంథాలయంలో నిరుద్యోగ యువతకు కావలసిన పుస్తకాలు అందుబాటులో ఉంచి వారికి కావలసిన సదుపాయాలు అందించారని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన ఉద్యోగ సముపార్జన కేంద్రాలని అటువంటి చోట 10 మందికి ఉపయోగపడే విధంగా సీతారామ శాస్త్రి విధులు నిర్వహించారని తెలిపారు. ఉద్యోగులను ఆప్యాయంగా పిలిచేవారని, జిల్లాలోని గ్రంథాలయ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకునేవారని అన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత వారు భగవంతుని ఆశీస్సులతో ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంథాలయ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు సీతారామ శాస్త్రిని పూలమాలలు, శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు నరసింహారెడ్డి, శ్రవణ్ కుమార్, నాగేశ్వరరావు, ఎల్ఎన్ రెడ్డి, శుక్లాదేవి, ఇన్ఛార్జ్ బాలమ్మ, లైబ్రరియన్లు శ్యామ్ సుందర్ రెడ్డి, రంగారావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం 13వ వార్డులోని జరిగిన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మున్సిపల్ కార్యదర్శి ఎండి పాషా, బండారు నరసింహలు పాల్గొని మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం 13వ వార్డులో జరిగిన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ పాల్గొని మాట్లాడుతూ పద్మశాలిని కాలనీ ఏరియాలో మురికి కాల్వ పూర్తిగా నిర్వీర్యమైందని, సర్వీస్ రోడ్డు పనులు చేయడంలో, డ్రైనేజీ నిర్మించడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని, గతంలో ఎన్నోసార్లు ప్రజలు సమస్యని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా సమస్యను పరిష్కరించకుండా ఉన్నారని, తక్షణం సర్వీస్ రోడ్డు పూర్తి చేసి డ్రైనేజీ కాల్వ నిర్మించి నిర్మాణంలో ఉన్న కాల్వను శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిటీ సభ్యులు భక్తుల దాసు, బావనలపల్లి స్వామి, ఎర్ర ఉషయ్య, తూర్పునూరు మల్లేష్, దాసరి ప్రకాష్, నల్ల రమేష్, గజం దవాని, సర్వీస్ పాండు, దొడ్ల రమేష్, అండాలు, గట్ల లలిత, నోముల లక్ష్మమ్మ, గోదాటి వాణి, గర్దాసు భారతమ్మ, ఉప్పల వీరయ్య, పద్మ, హేమలత తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ పట్టణంలోని స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కులజన గణన, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపుపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. దేవరకొండ పట్టణంలోని స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కుల జన గణన, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపుపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలను కులాల వారీగా లెక్కించి సంఖ్యను చెప్పకుండా రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో ఎదగకుండా తొక్కివేస్తున్నారని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం, ఎలక్షన్ ముందు అధికారంలోకి రావడానికి బీసీల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కామారెడ్డి బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఆది నాయకుడు రాహుల్ గాంధీ అనేక సందర్భాలలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, వారికి న్యాయం చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్లపై సవతి తల్లిపై ప్రేమ చూపినట్టే చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, లేనట్లయితే ప్రజాకోర్టులో చూసుకుంటామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏకుల రాజారావు, బీసీఆర్పీ అధ్యక్షులు, బీఆర్పీ అధ్యక్షులు రమావత్ బాలు నాయక్, బీజేపీ నాయకులు నక్క వెంకటేష్ యాదవ్, టీడీపీ నాయకులు వసుకుల కృష్ణయ్య, సిపిఐ నాయకులు జ్యోతి బస్ నేత ఆంజనేయులు, కొండ లలిత, చొల్లేటి భాస్కరాచారి, అంగం చంద్రమౌళి నేత, పగిడిమర్రి సత్యమూర్తి నేత, గాజుల మురళి నేత, రాచమల్ల నాగయ్య ముదిరాజ్, కూరెల కృష్ణాచారి, చేరిపల్లి విజయలక్ష్మి, ముసిని సత్యం నేత, గౌరోజు బ్రహ్మచారి, కూరెళ్ల రామకృష్ణాచారి, జిల్లా రాములు, మేజర్ సంఘం నాయకులు వెంకటయ్య, పూసల సంఘం అధ్యక్షులు రఘు, వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ, వనం బుచ్చయ్య నేత, ముసిని వీరయ్య నేత, వనం శ్రీను నేత, ఏరువ కృష్ణ నేత, కర్ణాటి సత్యనారాయణ నేత తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణ గారికి, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏకుల రాజారావు గారికి, కొండ లలిత గారికి, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ రాజా ముద్దన్న గారికి, మరియు మా బీసీ సంక్షేమ సంఘ నాయకులకు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ విధంగా అన్ని రాజకీయ పార్టీలు వచ్చేసి ఈ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి అందరి నాయకులు కూడా మరి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తాము. అదేవిధంగా బీసీ కులగణన స్థానిక సంస్థల్లో రిలేషన్ పెంపుదలన్న విషయాన్ని మరి అన్న మా విధంగా ఇచ్చిండు. అయితే వాస్తవానికి ఒకవేళ 23% ఆల్రెడీ అయ్యింది, జీవో కూడా బయటకు వెళ్ళింది రేవంత్ రెడ్డి గారి దగ్గర మనం అనుకోగలిగితే. ఒకవేళ మాకు కావాల్సింది 42% రిజర్వేషన్ కావాలనేది మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని అమలు పరచకపోతే ఖచ్చితంగా లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారితో కానీ రాజకీయ పార్టీల ఈ లోకల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ ప్రధాన పార్టీ నాయకులతో ఇదే వికెట్ క్లాస్ భవన్లో టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇక బీఎస్పీ కానీ అన్ని రాజకీయ పార్టీలతో, టీఆర్ఎస్ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూర్చోబెట్టి అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులు పిలిపించి ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయలేము. కాబట్టి ఇక్కడ మాకు 42% బీసీలకు స్థానిక సంస్థల్లో టికెట్లు కౌన్సిలర్స్ కానీ, లేకపోతే ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ మున్సిపల్ చైర్మన్లో ఇవ్వాలని ఇదొక వేదికగా మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా మేము ఇదే వేదికతోటి బహిరంగంగా టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అందరూ మాట్లాడి ఎవరికి చేరినైతే వాళ్ళు పబ్లిక్ ముఖంగా, మీడియా ముఖంగా తెలియపరచాలని కోరుకుంటాం. మీ అందరూ సహకారం ఉంటే ఖచ్చితంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. కాబట్టి మనకు బీసీల ఐక్యత, బీసీలు రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ మంది గెలవడం మనకు అవసరం. కాబట్టి గెలిస్తే మనకు స్థానికంగా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక జ్యోతిరావు పూలే కానీ మరి సత్యశోధ సమాజం ఆనాటి పరిస్థితుల్లో సత్యశోధ సమాజం ఏర్పాటు చేసి చదువురానటువంటి వారికి చదువు నేర్పించి ఒక జయలక్ష్మి మేడలాగా, కొండలత్త మేడలాగా ఒక చదువు నేర్పించి ఒక సావిత్రిబాయిలాగా తయారు చేసి, సౌమాలను తయారు చేసి ఒక సర్దాసమయపాపనగా దేశానికి స్వాతంత్రం రాకముందుకే ఒక ఉద్యమాన్ని నడిపించి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి నాయకులు మహనీయులు ఎంతోమందుకు వాళ్ళని స్ఫురించుకుంటూ వాళ్ళ ఆశయ సాధన చేస్తూ ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మన బీసీలు ఎక్కువ మంది పోటీ చేసి ఎక్కువ మంది గెలిపించుకునే బాధ్యత మనకు ఉంది. కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుకుంటాము. ఈ సమావేశానికి ఇచ్చేసి విజయవంతం చేసుకుని అందరూ కూడా కృతజ్ఞతలు. కాబట్టి మరి ఇలాంటి సమావేశాలు నిర్ణయం ఉంటాయి. కాబట్టి పిలవగానే వచ్చి మన బీసీల ఐక్యత కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్లను కలుపుకొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటాము. వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. కాబట్టి ఈ సభను బాగా మరి చేసినందుకు చొల్లేటి భాస్కర్ గారికి, నాగయ్య గారికి, జయలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా సిపిఐ పార్టీ జ్యోతి బస్ గారికి, అంజలి గారికి,
అదేవిధంగా రామకృష్ణ గారికి మరియు అదేవిధంగా నగన్న బ్రహ్మచారి కృష్ణ అందరూ కూడా అందరూ కూడా సమావేశం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాం. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడి గ్రామ పంచాయతీలో నివాస గృహాల మధ్యన నిరుపయోగకరమైన కల్వట్లను నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మాణం చేయడం వలన గ్రామంలోని అంతర్గత రహదారిపై నీరు నిలిచి గుంతలు ఏర్పడడం వల్ల వాహనాల రాకపోకలు బాటసారులకు ఇబ్బంది కలిగిస్తూ ప్రమాదకరంగా మారింది. మురుగునీరు రోజుల తరబడి నిలిచిన చోట దోమలు చేరి ప్రజలను కాటువేస్తున్నాయి. దోమకాటుకు గురైన చుట్టుపక్కల ఉన్న నివాస గృహాల ప్రజలకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు గ్రామ పంచాయతీలో నివాస గృహాల మధ్యన నిరుపయోగకరంగా కల్వర్టును నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మాణం చేయటం వలన గ్రామంలోని అంతర్గత రహదారిపై నీరు నిలిచి గుంతలు ఏర్పడటం వల్ల వాహనాల రాకపోకలకు బాటసార్లకు ఇబ్బంది కలిగిస్తూ ప్రమాదకరంగా మారింది. మురుగునీరు రోజుల తరబడి నిలిచిన చోట దోమలు చేరి ప్రజలను కాటు వేస్తున్నాయి. దోమకాటుకు గురైన చుట్టుపక్కల ఉన్న నివాస గృహాల ప్రజలకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో నిరుపయోగంగా ఉండి ధ్వసమైన కల్వర్టును వెంటనే తొలగించి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా రోగాల బారి నుండి రక్షణ కల్పించాలని, మురుగునీరు నిలిచిన చోట బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల లార్వాను ఉత్పత్తి చెందకుండా అరికట్టాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రం నుండి చిట్టెంపాడు గ్రామానికి వస్తున్న వారికి స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపించే బస్సు షెల్టర్ చుట్టూ కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారింది. ప్రజలు నిత్యం వివిధ ప్రాంతాలకు ప్రయాణించడానికి, ప్రతిరోజు విద్యార్థులు మండల కేంద్రానికి పాఠశాలకు వెళ్లడానికి బస్సు కోసం వేచి ఉండే స్థలం కావడంతో ఏ క్షరాన విద్యార్థులకు పాము, తేలుకాటు వంటి వాటికి గురవుతారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు నిత్యం ఉపయోగించే బస్సు షెల్టర్ చుట్టూ పెరిగిన కంప చెట్లు, పిచ్చి మొక్కలను శుభ్రం చేయించి ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చూడాలని గ్రామస్తులు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో ఆలేరు డివిజన్ సాధన కోసం సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ అధ్యక్షతన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో ఆలేరు డివిజన్ సాధన కోసం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ అధ్యక్షతన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని గత శతాబ్ద కాలంగా ఉద్యమిస్తున్నా కూడా పాలకులు స్పందించడం లేదని, కొత్తగా గెలిచిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో మాట్లాడి అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బేజాడి కుమార్, డివిజన్ నాయకులు చిరబోయిన రాజయ్య, పద్మ సుదర్శన్, ఆర్ సీత, రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, సభ్యులు చెక్క వెంకటేష్, సముద్రాల సత్యం, ఎండి సలీం, బాబు, బేతి కృష్ణహరి, బింగి నరసింహులు, బాంబే రవి, బర్మబాబు, పద్మ, శశిరేఖ, తమ్మడి మాధవి, కొమ్మిడి లత, చిరబోయిన కొమరయ్య, కొమ్మిడి గోపాల్, కుండె బీరుమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ప్రేక్షక పాత్ర వహిస్తారనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. అందుకే ప్రజలను ఈ ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన కోసం జరిగే కార్యక్రమాలలో, పోరాటాలలో, ఉద్యమాలలో గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఈ ఏదైతే 5 మండలాలు కలిపి రెవెన్యూ డివిజన్గా ఆలేరును ప్రకటించాలని చెప్తున్నామో ఈ 5 మండలాలలో ఉన్నటువంటి ప్రజలను, రైతులను, కూలీలను, కార్మికులను, విద్యార్థులను, అన్ని వర్గాల ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి, చైతన్యం చేయాల్సినటువంటి, అవగాహన కల్పించాల్సినటువంటి రెవెన్యూ డివిజన్ ఎందుకు, ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పడితే ఏమొస్తుంది, ఏమి ప్రయోజనాలు ఉంటాయి, ఎవరికి ఉపయోగం జరుగుద్ది అనే విషయాలను మనం ప్రజలకు వివరంగా విస్తారమైనటువంటి ప్రచారాన్ని మనం చేపట్టినప్పుడు మాత్రమే ఈ ఆలేరు రెవెన్యూ డివిజన్ను మనం సాధించుకుంటామనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డివిజన్ సాధన గత కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతూ ప్రజలను కదిలిస్తూ వీలైనంత వరకు అందరినీ యూనిటీ చేయడం కోసం జరుగుతున్న కృషి చాలా అభినందనీయం. ఏ పోరాటమైనా మనం అనుకున్నంత తేలిగ్గా విజయవంతం అవుతుంది ఈ రూలింగ్లో అనేది మన భావన ఉండకూడదు. సహజంగా ఏమనుకుంటామంటే ఇది చాలా చిన్న సమస్య, ఎమ్మెల్యే వస్తున్నాడు, ముఖ్యమంత్రి కాకముందు ఆయన వస్తున్నాడు, ఇది అవుతుంది అనేది అనిపిస్తుంది. అది ఎప్పటికప్పుడు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర గతంలో 50,000 వస్తా ఉన్నాడు. రెవెన్యూ డివిజన్ కోరుతున్నారు. ఆ రెవెన్యూ డివిజన్ మా ప్రభుత్వం వస్తే ప్రకటిస్తా 100 రోజులని చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు మన రెవెన్యూ డివిజన్ సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అలా కాకుండా మన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన ఇప్పించాలని చెప్పి మేము ఈ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము ఉన్నామని మా వ్యాపార సంఘం తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. డివిజన్ ప్రకటించబట్టు కూడా మేము ఏ విధంగా అయినా కూడా సాధించబట్టు పోరాడదామని చెప్పి మా అసోసియేషన్ తరఫున వివరించుకుంటాం. అందరికీ తెలుసు, ఎన్నికల ముందు ఊరుకొచ్చి ఓట్లు కావాలంటే, సీట్లలో గెలవాలంటే రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తా, మా పార్టీ మా ప్రభుత్వం వస్తే 100 రోజులు పట్టదు, కొన్ని రోజుల వరకే రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ సర్కార్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో అందరు మేమే విధంగా చెప్పి మేము కళ్ళతో ఇదే సాయిబాబు గుడి దగ్గర వీళ్ళే ప్రచార బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ బహిరంగ సభకు సిపిఐ పార్టీగా మేము, మా జిల్లా పార్టీ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు అందరం ఉంటే అదే వేదిక మించాలి వీళ్ళే గారు మాట్లాడడం జరిగింది.
రెండో మాట మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఇప్పుడు మినిస్టర్గా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అదే నిజంగా వస్తుండొచ్చు అని మనం కలలు కంటున్నాం. పెద్దలందరూ చెప్పారు ఏ విధమైన అయితే మనం రెవెన్యూ డివిజన్ చేస్తామని ఆలోచన మాట ఇచ్చినామో ఆ రోజు అన్ని పార్టీల వారు కులాలకు మతాలకు అతీతంగా 50,000 ఓట్లు వేసారని గెలిపించారంటే ఆయన మాట కట్టుబడి ప్రతి ఒక్కరైనా ఓట్లేసారు. అదే ఓటు, అదే గెలుపు, అదే మాట తీరు నిలబెట్టుకోవాలి. ఎందుకంటే పదవి వచ్చిన ఒక మాట, పదవి పోయినాక ఒక మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని బిర్లయ్య గారు అఖిలపక్షంగా తర్వాత మనం అసెంబ్లీ కాడికి పోతే ఆయన మనకు టైం ఇవ్వడం జరిగింది. పనులకు రోజు పోయేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అదే ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తే ఇక్కడ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడతాయి. అట్లే నిత్యం అనేక మంది ఆలేరుకు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేంత వరకు కూడా మనం అందరం కూడా పోరాటాలు ఇంకా చక్కగా వివరించారు. అలాగే రెవెన్యూ డివిజన్ ఏర్పడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనగాము భువనగిరి మధ్యన రైల్వేలు కూడా ఆలేరులో ఎన్నో రైలు మార్గంలో కూడా ఆగని ట్రైన్లు చాలా ఉన్నాయి. అలాంటివి కూడా ఉపాధి కోసం హైదరాబాదు, వరంగల్ వెళ్ళే నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు, ఎక్కువ అవకాశాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అభివృద్ధి వెనుకబడుతుంది అమ్మాలేరు ఆగమైతుందే అభివృద్ధి ఏలేక వెనుకబడుతుంది అమ్మాలేరు ఆగమైతుందే అభివృద్ధి ఏలేక వెనుకబడుతుంది 100 పడకల ఆసుపత్రి రాకపాయే, మెడికల్ కాలేజీ మంజూరుగా పాయే, పెద్దవాగు బ్రిడ్జి పెద్ద గండమాయే, ఏమి రాక గోసపడుతుండ్రో డివిజన్ ఒక్కడ ఇక్క దిక్కు అంటుండ్రో అమ్మాలేరు ఆగమైతుందే అభివృద్ధి ఏలేక వెనుకబడుతుంది ఇచ్చిన హామీలు అమలు కాకపోగా వచ్చిన భవనాలు పక్కకు పోతుంటే ఏమి చేయలేక దీనంగా చూస్తుంటే ఆలేరు డివిజన్ సాధన కోసం పోరు చేద్దామో, అందరొక్కటయ్యి కొట్లాడుదామో అమ్మాలేరు ఆగమైతుందే అభివృద్ధి ఏలేక వెనుకబడుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, సభ్యులు ఎండి సలీం, సముద్రాల సత్యం, బాంబే రవిలు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం, సభ్యులు ఎండి సలీం, సముద్రాల సత్యం, బాంబే రవిలు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాలని మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రస్తావించినందుకు ఆలేరు నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు. ఎంతో కాలంగా ఆలేరు ప్రాంత ప్రజలకు చిరకాల కోరికగా రెవెన్యూ డివిజన్ ఉండేదని తెలిపారు. డివిజన్కు కావాల్సిన అన్ని అర్హతలు, సౌకర్యాలు ఉన్నాయని, కాబట్టి ముఖ్యమంత్రితో మరోసారి మాట్లాడి అసెంబ్లీలో రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కోరారు. ఎల్ఏ గారు ఆలేరు శాసనసభ్యులు ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఆలేరు ప్రజలకు మొన్న అసెంబ్లీలో ఆయన రెవెన్యూ డివిజన్ కోసం ప్రకటన చేసి ముఖ్యమంత్రికి ఆలేరు రెవెన్యూ డివిజన్ చేయాలని ఆయనే కోరడం జరిగింది. ఆయన ఏ మాట అయితే ఇచ్చిండో ప్రజలకు ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండు. ఖచ్చితంగా ఆలేరు డివిజన్ అవుతుందని నమ్మకం ప్రజలకు ఉన్నది. ఎందుకంటే ఆలేరు రెవెన్యూ డివిజన్ చేసేంత వరకు ఆయన నిద్రపోడు. ముఖ్యమంత్రి దగ్గర పోయి ఏదేమైనా ఆలేరు డివిజన్ చేస్తేనే మేము మా ఆలేరు బాగుపడుతుందని ఆయన కక్కన బద్దులై ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ చేస్తారని నమ్మకం మాకున్నది. అందుకే ఆయన ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రజల తరఫున. అలాగే యుద్ధ ప్రాతిపదికన కూడా మొన్న బీర్ల ఐలయ్య మన గౌరవ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు కలిసిన వెంటనే విజ్ఞాపన పత్రం సమర్పించిన వెంటనే ఆయన వెంటనే స్పందించి అసెంబ్లీలో ఆయన ఒక మంచి శుభ వార్త పరిణామం లేవనెత్తడం, అది చాలా మాకు కమిటీకి, మా యొక్క వ్యాపార సంస్థలకు అందరికి కూడా చాలా సంతోషపడ్డాం. దాన్ని ఈ విషయం ఆయన ప్రస్తావించినందుకు చాలా హర్షించదగ్గ విషయమని నేను తెలియచేస్తా ఉన్నాను. ఆలేరు అభివృద్ధి జరగాలంటే ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటైతే తప్ప వేరే అవకాశం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల క్రితము ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలను
తర్వాత వ్యాపార సంఘాలను, మీడియా సంఘాలను ఏకం చేసి ఒక కమిటీ వేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు, బందులు. దీని మీద గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గొంగుడి సునీతామహేందర్ రెడ్డి గారు స్థానిక గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి విప్ హోదాలో అధికార ప్రకటన చేయడం జరిగింది. తర్వాత ఆలేరు ప్రజలను మోసగించడం జరిగింది. ఈ మధ్య మన గత సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని మీద మన ఎమ్మెల్యే ఐలే గారు గెలిచి దాదాపు 8 నెలలు కావస్తున్నది. గతంలో ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. మొన్న మేము కమిటీ సభ్యులము అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో అక్కడ బయట గేటు వద్ద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఐలే గారు స్పందించి నిన్న అసెంబ్లీలో రెవెన్యూ డివిజన్ విషయం ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అది సంతోషకరమైన విషయం. కానీ ఈ డివిజన్ ఖచ్చితంగా అమలు కావాలంటే మన ఐలే గారు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ పోరాట తరఫున డిమాండ్ చేసినాము. లేని పక్షంలో మళ్ళీ ఉద్యమాలను తీవ్రతరం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అందరు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. ఆలేరు రెవెన్యూ డివిజన్ కాపాడుకుంటే రేపు అసెంబ్లీని కాపాడుకునే వాళ్ళం అవుతాము. ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించకుంటే రేపు జరిగే డీలిమిటేషన్లో అసెంబ్లీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామ్యంగా అయి ఈ రెవెన్యూ డివిజన్ సాధన కోసం కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సరే మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో రెవెన్యూ డివిజన్ తప్పకుండా చేయాలని ఆయన బల్ల గుద్ది మరీ చెప్పినందుకు మా ఆలేరు అఖిలపక్షం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తి ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. సెలవు. చౌటుపల్ మండలంలోని లక్కారం శివారులో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు బీర్ లోడ్తో వెళ్తున్న లారీని వెనుక నుండి ఉల్లిగడ్డ లారీని ఢీకొట్టడంతో లారీ ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ కాగా లారీలో కేబిన్లో డ్రైవర్ చనిపోగా మృతదేహం అందులో ఇరుక్కుపోయింది. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు గుర్తిస్తున్నారు. చౌటుప్పల్ మండలంలోని లక్కారం శివారులో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు బీర్ లోడ్తో వెళ్తున్న లారీని వెనుక నుండి ఉల్లిగడ్డ లారీ ఢీకొట్టడంతో లారీ ముందు భాగం పూర్తిగా డ్యామేజీ కాగా లారీలో కేబిన్లో డ్రైవర్ చనిపోగా మృతదేహం అందులో ఇరుక్కుపోయింది. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు గుర్తిస్తున్నారు. ఉల్లిగడ్డ బీర్ల లోడ్లు కావడంతో జనం చూడడానికి ఉల్లిగడ్డను తీసుకుపోవడానికి జనం ఎగబడ్డారు. దీనితో కొంచెం ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించారు. 2 లారీలు జాతీయ రహదారికి అడ్డంగా పడడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం నుండి వెల్మజాల గ్రామం మధ్యలో రోడ్లను మరమ్మతు చేయాలని బుధవారం సిపిఎం పోరుబాట సందర్భంగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జెండాలతో ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మద్యపానం రాజు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని సీతారామపురం నుండి వెల్మజాల గ్రామ మధ్యలో రోడ్లను మరమ్మతు చేయాలని బుధవారం సిపిఎం పోరుబాట సందర్భంగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జెండాలతో ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మద్యపానం రాజు మాట్లాడుతూ వివిధ గ్రామాలకు ఆలేరు నుండి రుజువుబావి, వెల్మజాల, సీతారామపురం, మాసాన్పల్లి, రామవరం, గూండాల మండలానికి వెళ్లే బీటీ రోడ్డు మట్టి రోడ్లుగా మారినందున రోడ్లను మరమ్మతులు చేసి డాంబర్ రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరియు జనగాం రోడ్డు వరకు గుంతలమయంలో మారడం వల్ల ప్రతినిత్యం బస్సుల రాకపోకలకు ఇబ్బందులతో ప్రయాణికులు నరక యాతన పడుతున్నారని, రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థులు దారిలో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పోతరబోయిన సత్యనారాయణ, ఎండి ఖలీల్, మలిపెద్ది భీమరెడ్డి, కాళీ లచ్చయ్య, దొమ్మాటి ఆంజనేయులు, వనం రాజు, శివరాత్రి నవీన్, మల్లేష్, వనం బక్కయ్య తదితరులు పాల్గొన్నారు. మరమ్మతులు చేయాలి. సీతారాంపురం వెల్లమజాల రోడ్డుకు మరమ్మతులు, బీటీ రోడ్లకు మరమ్మతులు, బీటీ రోడ్లకు మరమ్మతులు. ఈరోజు గుండాల మండలం రామారం నుండి వెల్మజాల సీతారాంపురం మీదుగా చిటికల్లు పోయే రోడ్డు మీద ఉన్నాం. ఈ రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. దాదాపు 15 సంవత్సరాల కింద వేసినటువంటి రోడ్డుకు మళ్ళా మెయింటెనెన్స్ కానీ దీనికి తగిన మరమ్మతులు చేయకపోవడం వల్ల ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ గ్రామాల ప్రజలు, రైతులు, బావులకాడు పోయే వాళ్ళు కానీ, లేకపోతే ప్రయాణికులే కానీ, ఇక్కడ బస్సు మీద వచ్చే వాళ్ళు కానీ, 2 వీలర్స్ ప్రయాణికులు కానీ ఈ గుంతలమయమైన రోడ్ల మీద చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక సార్లు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదాలు, చీకట్లో కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మన రోడ్డుకు వెంటనే మరమ్మతు పనులు చేయాలని చెప్పి మేము సిపిఎం పోరుబాటలో భాగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్కువ కాలంలోనే ఈ రోడ్లు రిపేర్కి వస్తూ ఉన్నాయి. నాసిరకంగా రోడ్లు పోయడమే అనుకో, మిగతా సాంకేతిక కారణాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షాల వల్ల కూడా దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి రోడ్లకు వెంటనే మరమ్మతులు చేస్తే ఈ రోడ్డు ఆలేరు నుంచి వెళ్ళి గుండాలకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డుగా ఉంది. ఇది అటుపక్క సుద్దాల మీదుగా పోయేటువంటి ఒక రోడ్డు. ఈ రోడ్డు ఈ మండలానికి ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి లింకుగా ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డుకు ఎక్కువ మంది ప్రయాణికులు పోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సీనియర్ న్యాయవాది, మాజీ భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇస్మాయిల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం రెడ్ క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్ జి లక్ష్మీ నరసింహారెడ్డి సహకారంతో జిల్లా కమిటీ డైరెక్టర్ షేక్ హమీద్ పాషా ఆధ్వర్యంలో భువనగిరి బార్ అసోసియేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమాన్ని మున్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. సీనియర్ న్యాయవాది, మాజీ భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇస్మాయిల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం రెడ్ క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్ జి లక్ష్మీ నరసింహారెడ్డి గారి సహకారంతో జిల్లా కమిటీ డైరెక్టర్ షేక్ హమీద్ పాషా ఆధ్వర్యంలో భువనగిరి బార్ అసోసియేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతల నుంచి 35 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన రెడ్ క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్ లక్ష్మీ నరసింహారెడ్డిని, కార్యక్రమం మొదలు నుంచి చివరి దాకా ఉండి బాధ్యతగా వ్యవహరించిన జిల్లా కమిటీ డైరెక్టర్ షేక్ హమీద్ పాషా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాదులు అభినందించారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోనే ప్రధాన ఆలయ ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచరాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి అమ్మవారులకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపంలో
లక్ష పుష్పార్చన పూజలు పాంచారాత్ర ఆగమన శాస్త్రం ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపుర గ్రామంలో మరక్కు శ్రీ శ్రీ యతివర భావానంద భారతీ స్వామి వారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రియ భగవత్ భక్తులందరూ కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీరామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో మర్కుకు శ్రీ 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 యతివర భావానంద భారతీ స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా శతకోటి హరే రామ నామ జపయజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రియ భగవద్ భక్తులందరూ కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీరామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అను ఈ 16 నామాలు ఉన్న నామమంత్రాన్ని ఘనంగా జపిస్తూ నగర సంకీర్తన చేయడం జరిగింది. భగవద్భక్తులందరూ అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని అద్భుతంగా అంగరంగ వైభవంగా ఈ మహారామనామ మంత్రాన్ని జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామం ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ దంపతులు, వల్లకాటి బాబురావు,
సామల భాస్కర్, కటకం సంతోష్, బింగి శివరాజ్, బిజ్జాల ఈశ్వర్, బొద్దుల వెంకటేశం, ఉప్పల సిద్ధిలింగం, బింగి పాండురంగం, బల్ల గణేష్, పాషికంటి ఉపేందర్, బింగి రమేష్, కటకం గణేష్, శ్రీమతి మాడూరి సునంద, బూరెల శ్రీవేణి, బిజ్జాల రమ్య, ఉప్పల సంధ్యారాణి, చెట్టపల్లి మంజుల, వెంగల్దా శ్రీలత, చింతకింది పారిజాత, బింగి గణేష్, భోగ చంద్రశేఖర్, చల్లూరి చిన్నపోశయ్య, భోగ శ్రీనివాస్, గొట్టిపాముల శ్రీనివాస్, సామల రమేష్, బల్ల నాగభూషణం, బొడ్డు పాండరి, అవధూత శ్రీను, మహేశ్వరం చంద్రమౌళి, బిజ్జాల నరసింహులు, చెట్లపల్లి శ్రీధర్, కటకం శ్రీనివాస్, రేగొండ వెంకటేశం, దుడుక బాలాజీ, బల్ల వివేక్, బెజగం ఆత్మలింగం, చెన్నబాల సిద్ధులు, ఉప్పల రమేష్, బూరెల శ్రీనివాస్, మద్ది లక్ష్మీనారాయణ, సామల గౌతమ్ కృష్ణ, లోక శ్రీనివాస్, చిప్ప సుదర్శన్, లోక వెంకటేశం, ఆడేపు శివ, కొండ సురేష్, రామచంద్రం, భీమనపల్లి రమేష్, వెంగల్దాస్ నాగేష్లు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం దక్కుతుందన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. జీవితానికి తొలిమెట్టు 10వ తరగతి నుండి మొదలవుతుందన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. పదవి విరమణ పొందిన ఆరోగ్య అధికారిగా దూమ్కుంట చంద్రశేఖర్. పేద ప్రజల గుండె చప్పుడు కామ్రేడ్ లింగన్న అని ఆయన సేవలను కొనియాడిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. సీజనల్ వ్యాధులపై నామానాయక్ గ్రామ పంచాయతీలో అవగాహన కార్యక్రమం. జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొండూరు వెంకట సీతారామ శాస్త్రికి ఘనంగా సన్మానం. డ్రైనేజీ నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఎండి పాషా. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కుల జన గణన రౌండ్ టేబుల్ సమావేశం. శిథిలావస్థకు చేరిన కల్వర్టును వెంటనే తొలగించాలని కోరుతున్న చిట్టంపాడు గ్రామస్తులు. డివిజన్ సాధన కోసం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ అధ్యక్షతన సదస్సు. కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా మార్చాలన్న కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం. బీర్ లోడ్తో వెళ్తున్న లారీని వెనుక నుండి ఉల్లిగడ్డ లారీ ఢీ కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జెండాలతో నిరసన ప్రదర్శన. ఘనంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇస్మాయిల్ ప్రథమ వర్ధంతి వేడుకలు. యాదాద్రి ఆలయంలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన.
ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.